ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ మిగతా ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏరియాస్ నుంచి 2 or 3 మార్క్స్ వస్తాయి. జస్ట్ ఒక 5 or 10 ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములా బేస్డ్ వస్తాయి ఖచ్చితంగా. ఈ ఫార్ములాస్ తర్వాత క్వశ్చన్ చెప్తాను, ఎలానో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ఖచ్చితంగా అన్ని ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 15-20 మార్క్స్ రావచ్చు. గ్రూప్ డీలో అయితే ఎస్పెషల్ గ్రూప్ డీలో ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఏమంటే రెక్టాంగిల్ అన్నా పారాగ్రామ్ అన్నా ఫార్ములా మాత్రం ఏరియా లెంత్ ఇంటూ విడ్త్. పారాగ్రామ్ వస్తే హైట్ వస్తుంది అంతే, లెంత్ బదులు హైట్ వస్తుంది. నెక్స్ట్ పారామీటర్, పారాగ్రామ్లో ఉన్నదో రెక్టాంగిల్ పారామీటర్ 2 × x+b. డయాగ్నల్ వస్తుంటుంది రెక్టాంగిల్ L² + b². నెక్స్ట్ ఫార్ములా ట్రిపిజియం ఉన్న క్వాడ్రాట్లో ఉన్న ఒకటే ఫార్ములా, ఏరియా = ½ d × a+b. ఇక్కడ సేమ్ ఏం లేదు, హెచ్ వస్తుంది అంతే, క్వాడ్రాట్లో హైట్ వస్తుంది అంతే. నెక్స్ట్ స్క్వేర్, ఏరియా d²/2. నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏరియా ½ bh. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఏరియా √s × s - b. ఒకసారి ఏబి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వేసుకోవాలి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా. లేకపోతే ఏరియా సైడ్స్ ఇచ్చినప్పుడు √3/4a². ఏరియా ఆల్టిట్యూడ్ కనుక్కుంటూ √3/2a ఓన్లీ ఏ వస్తుంది. పిరమీటర్ అంటే 3a. నెక్స్ట్ ర్యాంబాస్లో ఏరియా d1 d2, పిరమీటర్ 4a. నెక్స్ట్ d1 ఓన్లీ డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు వేరే కనుక్కోవాలి, d1² + d2² = 4a². నెక్స్ట్ సర్కిల్ ఏరియా πr², పారామీటర్ 2πr. పారామీటర్ని సర్కంఫరెన్స్, ఒక్కోసారి సర్కంఫరెన్స్ అని మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ సెమీ సర్కిల్ ఏరియా కనుక్కుంటే πr²/2, పారామీటర్ అంటే 36 × r/7. ఓకే, ఇంకా ఉంటాయి ఇవి మెయిన్ ఫార్ములాస్. ఓకే, ప్రాబ్లం చూద్దాము. ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డీలో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇస్తాడు మోడల్ చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్గా ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినాడు. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి చాప్టర్ నుంచి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ రావే ఎగ్జామ్లో. సింపుల్ జస్ట్ ఇవే మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే జస్ట్ ఫార్ములాస్ ఉంటే దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది చేసి చాప్టర్ 2-3 మార్క్స్ లక్కుంటే మ్యాక్సిమం అయితే 2 మార్క్స్ అవుతుంది. ఒకసారి 4 మార్క్స్ అవ్వచ్చు. ఎలా ఇస్తాడంటే ఫస్ట్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ పీస్ ఆఫ్ మెటల్ దట్ ఈస్ ది form of parallelogram whose base is 20 centimeters and height is 5.1 centimeters. మనకి ప్యారలగ్రామ్కి ఏరియా ఏమంటే జస్ట్ ఈ ఫార్ములా గుర్తుకోండి. ప్యారలగ్రామ్లో ఏరియా అని అడిగినాడు. ప్యారలగ్రామ్ = బేస్ × హైట్. ఇంకోటి ఫస్ట్ మన క్వశ్చన్ 1 సార్ 2 సార్లు చదువుకోవాలా. గివెన్ డేట్ ఏమి ఇచ్చాడో అవన్నీ రాసుకుని, గివెన్ డేట్ ఏరియా అంటే తెలియదు, బేస్ ఇచ్చినప్పుడు హైట్ ఇచ్చినాడు, ఇవన్నీ రాసి ఫార్ములా చేసి జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. బేస్ 20, తర్వాత హైట్ 5.4 centimeters. రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 108 స్క్వేర్ మీటర్స్. ఎందుకు రాసినామంటే ఏరియా అన్నాడు కాబట్టి ఏరియాకి ఏమంటే స్క్వేర్ మీటర్స్. ఓకే, ఇంకా ఏమైనా ఆర్ఆర్బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ